సింగరేణి బొగ్గు గనులపై కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. అధికారులు సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 డివిజన్లలో 39,777 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత జరుగుతున్న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల కోసం అంతా సిద్ధమైంది. 13 గుర్తింపు పొందిన సంఘాలు ఈ ఎన్నికల బరిలోకి దిగాయి. డిసెంబర్ 27వ తేదీన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. నైజాం ఏరియాలో సింగరేణి ఎన్నికలను మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావిస్తాయి. ఆయా రాజకీయ పార్టీలు అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వచ్చినటువంటి ముసిక సమ్మయ్య గారు భూపాలపల్లి సింగరేణి డివిజన్లో ఓపెన్ కాస్ట్లతో కలుపుకొని 5 గనులు ఉన్నాయి. ఇందులో 5,350 కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 13 గుర్తింపు సంఘాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 20 రోజులుగా సింగరేణి కార్మిక గుర్తింపు సంఘాలు ఓట్ల కోసం కార్మికుల చుట్టూ తిరుగుతూ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేటితో ప్రచారం ముగియడంతో ఇక మిగిలింది ప్రలోభాల పర్వం. కొందరు ముందు విందుతో కార్మికుల ఓట్లను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చినటువంటి ముసిక సమ్మయ్య గారు రైట్. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. అరుణ్, సింగరేణి బొగ్గు గనులపై అయితే కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. సో రేపు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తం కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా ఎన్నికల పర్వం అయితే ముగిసింది. ప్రచారానికి కూడా నిన్నటి నుంచే తెరబడింది. మొత్తం కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా ఎన్నికల నిర్వహణ కోసం కూడా సింగరేణి అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఏదైతే సింగరేణి వ్యాప్తంగా కూడా 11 డివిజన్లో కూడా దాదాపు 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును అయితే రేపు అంటే 27వ తేదీన కూడా వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించి కూడా దాదాపు మొత్తం కూడా ఏదైతే సింగరేణి వ్యాప్తంగా కూడా ఇప్పటికే మొత్తం 84 కేంద్రాలను కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక 13 మంది ఏదైతే రీజనల్ సంబంధించిన 3 డివిజన్లు 13 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కూడా ఈ అధికారులు అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులుగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్, యూపీ కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు విశాఖపట్నం నుంచి కూడా ఎన్నికల నిర్వహణ కోసం నిన్న సాయంకాలమే ఆయా డివిజన్లకు ఎవరికైతే అధికారులను కేటాయించారో ఆ డివిజన్లకు కూడా దాదాపు 13 మంది అధికారులు రిటర్నింగ్ అధికారులు కూడా చేరుకొని కూడా ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ రోజు కూడా మొత్తం ఎక్కడైతే సింగరేణి వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే ఎన్నికల నిర్వహణ కోసం అయితే ఏర్పాటు చేసినటువంటి బూతులు ఎక్కడైతే ఆ బూతుల వద్ద కూడా ఇవాళ కూడా మొత్తం కూడా సామాగ్రి పంపిణీ చేసి కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా కార్మికులందరూ కూడా విధిగా కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకొని ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రేపు సాయంత్రం అయితే ఏదైతే 5 గంటల వరకు ఓటు హక్కు అయిపోయిన తర్వాత కూడా 6 గంటల నుంచి కూడా ఇక్కడ ఏ డివిజన్లకు సంబంధించి కూడా అదే డివిజన్లలో కూడా దాదాపు ఆ ఓట్ల లెక్కింపు అంటే కొనసాగుతా ఉంటారు. రాత్రి 10 గంటల వరకు కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను అయితే అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం కూడా బెల్లంపల్లి కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమరి డివిజన్ లో కూడా దాదాపు చాలా మంది కార్మికులు కూడా ఇప్పటికే కూడా ఎన్నికల దానికోసం పూర్తిస్థాయిలో ఇద్దరు కసరత్తు చేస్తా ఉన్నారు. ఏదైతే నిన్నటితో కూడా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా గన్లపై కూడా ఇక ప్రలోభాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతా ఉన్నాయి. ఇక తమ పార్టీని గెలిపించాలంటూ కూడా కార్మిక సంఘాల నాయకులు అయితే ఇప్పటికే కూడా విందులు అదేవిధంగా కూడా మొత్తం కూడా ఏర్పాటు చేసి కూడా కార్మికులను తమ వైపు తిప్పుకొని ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా 6 జిల్లాలు ఇటు మంచిర్యాల కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, భూపాలపల్లి, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాతో పాటు
అదే విధంగా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా సింగరేణి మొత్తం కూడా ఈ ప్రాంతంలో వ్యాపించున్నది. ముఖ్యంగా కూడా ఈసారి తప్పకుండా కూడా ఏదైతే తెలంగాణ బొగ్గు కార్మిక సంఘానికి అయితే కొంత పరాభవం అయితే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే మొత్తం కూడా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా గెలవలేదు కాబట్టి కొంత దానికి మైనస్ ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా ప్రధాన పోటీ మాత్రం ఏఐటీసీ సిపిఐ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ కావచ్చు, అదేవిధంగా కూడా కాంగ్రెస్ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ మధ్యన ప్రధాన పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు రేపు మాత్రమే అయితే ఎన్నికలకు సంబంధించి కూడా ఏ కార్మిక సంఘం అయితే గుర్తింపు సంఘంగా గెలవబోతుందని అయితే రేపటి వరకు అయితే వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సమ్మెను విచ్ఛిన్నం ప్రయత్నం చేశారు. కానీ 2021లో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. 2 రోజుల దేశవ్యాప్త సమ్మెను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత నాయకత్వం జై తెలంగాణ. వచ్చినటువంటి ముసిక సమ్మయ్య గారు, తెలంగాణ